దీంట్లో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే తిరుమలలో స్పిరిచువల్ సెంటర్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ డైలాగ్ ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రూవ్ అయిందంతా. సో మనం ఐ విల్ గో బ్యాక్ నౌ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఏమన్నారు అని చెప్పి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈడీ ప్రోబ్లో వచ్చింది. ఇప్పుడు సిబిఐ ఉండే ఈడీ ఎందుకు వస్తారంటే హవాలా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఈడీ వస్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బికాస్ మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తే ఈడీ వచ్చేస్తారు దాంట్లో. సో సిబిఐ క్రైమ్ నిర్ధారణ కోసం పనిచేస్తారు. ఈడీ అనేది అందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఈడీ ప్రోబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాతనే ఈడీ ప్రోబ్ స్టార్ట్ అవుతుంది. సో కర్మ కొద్ది సిబిఐ ఈడీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, అంటే ఆ లెవెల్ క్రైమ్ జరిగింది. సో ఈడీ ఎప్పుడు వాళ్ళు ఆన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేరు. ఎవరైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, పోలీస్, సిబిఐ ఆర్ ఎనీ అదర్ అథారిటీ. ఈడీకి ఈసీఆర్ అని ఒకటి ఉంది, బట్ దాట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ఐఆర్. సో వీళ్ళేం చేస్తారంటే ఒక ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేస్తారు. ఎవరైనా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే అది అక్కడి నుంచి పట్టుకుంటారు వీళ్ళు. ఓకే, సో ఈ కేసులో ఎవరు సార్ ఎఫ్ఐఆర్? న్యాచురల్లీ సిబిఐ వాళ్ళు ఫైల్ చేస్తుంటారు ఛార్జ్ షీట్. ఓకే, నా దీంట్లో నేను స్పెసిఫిక్ గా మీకు చదువుకుంటూ వెళ్తాను. ఈ మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి అయిందని. ఈ తిరుమల మనీ లాండరింగ్ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, ఈసీఐఆర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎఫ్ఐఆర్ యాక్చువల్లీ. కానీ టెక్నికలీ కోర్ట్స్ ఇది 2-3 కేసులలో యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 2-3 కేసులు ఉంటాయి వేర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్డ్ కేసు. కానీ కోర్టుకు వచ్చిన కోర్టు ఏమన్నారంటే మీది మేము పట్టించుకోం. ఈవెన్ రిమెంబర్ సోనియా గాంధీస్ కేసు సేమ్ థింగ్ హ్యాపెండ్. సోనియా గాంధీ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీది ఢిల్లీ కోర్టు ఏమన్నారంటే మీ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఈసీఆర్ చెల్లదు, మీరు యూ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ సిబిఐ. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఢిల్లీ స్పెషల్ యూనిట్. అక్కడి నుంచి మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి, దెన్ యువర్ కేసు విల్ బి స్ట్రాంగ్. అదర్వైజ్ ఆన్ యువర్ ఓన్ ఈసీఆర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. బహుశా ఈ కేసులో కూడా అదే రాబోతుంది, కానీ దే కెన్ పికప్ ద ఎఫ్ఐఆర్ ఫ్రమ్ ద సిబిఐ రిపోర్ట్. సో జనరల్ గా ఇప్పుడు ఒక ఇష్యూ అయితే, ఇప్పుడు నేను ఒక సిటిజన్ గా నేను ఒక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ చేసి ఉండొచ్చు మీరు అంటున్నారు. కరెక్ట్. వాళ్ళు అలా చేయకుండా అంటే వాళ్ళు ఏదైనా నిర్ధారణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సిట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇది నేరము, ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక హవాలా ప్రోబ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు యూజువలీ హవాలా లేకుంటే డబ్బులు దేశం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట డౌట్ వస్తే దెన్ దే గెట్ ఇన్వాల్వ్డ్. ఓకే, వాళ్ళకి అథారిటీ ఉంది. సిబిఐకి కంట్రీ బయట వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి అథారిటీ లేదు. అండ్ సిబిఐ డజంట్ గెట్ ఇన్ టు మనీ రిలేటెడ్ థింగ్స్. వాళ్ళు రైడ్ చేస్తారు, ప్రూఫ్ కలెక్ట్ చేసుకుంటారు, అన్ని చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కానీ అది ఇన్వెస్టిగేషన్ డబ్బులు పార్ట్ వచ్చినప్పుడు ఐదర్ ఇట్స్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే కంట్రీలో వైలేషన్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వైలేషన్స్, అన్డిస్క్లోజ్డ్ వెల్త్ ఉంటే, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు దాని మీద యాక్ట్ చేస్తారు. వాళ్ళు రైడ్ చేస్తారు, సర్వే చేస్తారు, అన్ని చేస్తారు, డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ద ఈడీఎస్ గాట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్లీ ఈ లంచాలు ఎవరు ఇచ్చారు, మనం దీని ముందు నేను చెప్పిన 2 పేర్లు ఉన్నాయి, పొమిల్ జైన్ అండ్ విపిన్ జైన్. ఈ బోలే బాబా డైరీ ఆర్గానిక్ ఉత్తరాఖండ్ బేస్డ్ వన్. ఈ ఫండ్స్ ఎట్లా రూట్ చేశారంటే హవాలా నెట్వర్క్ వై ఢిల్లీ టు విజయవాడ, చెన్నై అండ్ హైదరాబాద్. కొన్ని డబ్బులు బయటికి వెళ్ళక్కర్లేదు హవాలాలో. ఇట్ క్యాన్ కమ్ బ్యాక్ విత్ ఇన్ ద కంట్రీ ఇట్స్ క్యాష్. ఒక పర్సన్ నుంచి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వచ్చి 5th పర్సన్ కి ఇస్తారు. ఈ ప్రాసెస్ లో కొంచెం కమిషన్ వాళ్ళు తీసుకొని ఉంటారు, మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ దీనికి ఎక్కడ ప్రూఫ్ లేదు డబ్బులు వచ్చిందని. ఎందుకంటే చెక్ కాదు, క్యాష్ కాదు, మనీ ట్రాన్స్ఫర్ కాదు, క్యాష్ వచ్చింది అంతే. ప్యూర్లీ బై వే ఆఫ్ ఐదర్ విట్నెస్ ఆర్ ఇంటరోగేషన్. హాట్ గా పట్టుకోవాలంటే ఆ రోజు పట్టుకోవాలి ఉండే. 2019లో మొదలైంది, దాని తర్వాత 2022లో వీళ్ళని పట్టుకున్నప్పుడు ఆ టైంలో బహుశా ఈ అమౌంట్ వచ్చి ఉంటుంది 2022లో. అప్పుడే పట్టుకుని ఉంటే ఇంతవరకు వచ్చేదంటారా? లైక్ సెకండ్ అండ్ థర్డ్ కేసెస్ ఆగిపోతుండే. 2022లో ఇఫ్ దిస్ కేస్ హెడ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ బై అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండర్ జగన్, విచ్ నెవర్ హ్యాపెండ్, అది జరుగుంటే ఆ టైంలో ఈ నెక్స్ట్ డైరీ ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీకి ఈ కేసులు వెళ్ళకుండా, ఈ గీ సప్లై కాంట్రాక్ట్ వెళ్ళకుండా అక్కడే క్యాన్సిల్ అయిపోతుండే. సో న్యాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు. వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు, పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న ఇట్లాంటి పామ్ ఆయిల్ కలిపిన ఘీ అడల్టరేట్ చేసి సప్లై చేశారు. కొన్ని కోట్ల మంది భక్తులు. క్రిమినల్ ఆఫెన్స్ కూడా దానికన్నా ఉంది. ఇట్స్ డివోటీస్ మీద చేసిన చాలా పెద్ద ఒక కుట్ర ఇది. దీన్ని బహుశా భగవంతుడు కూడా ఎక్స్క్యూజ్ ఐ మీన్ దే విల్ నాట్ ఈవెన్ ఎక్స్క్యూజ్. అంత పెద్ద క్రైమ్ చేశారు వీళ్ళు. శబరిమలలో ఎంత జరిగిందో మనకు తెలిసింది. అక్కడ ద్వారపాలక ఉన్న బంగారం కొట్టేశారు, అక్కడ
పక్కన ఉన్న విగ్రహం పైన షీట్స్ కొట్టేశారు, బంగారం షీట్స్ అన్ని చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేరళ, మీకు తెలిసిందే. ఆలోచించండి, దేవుడిని ఇడవట్లేదు వీళ్ళు, దేవుడిని ఇడవట్లేదు. మనం దేవుడిని దగ్గర ఏం అడుగుకుంటాము, మమ్మల్ని కాపాడండి అంటే ఇప్పుడు దేవుడు అంటాడు నన్ను కాపాడండి అంటారు. ఆ పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వీఆర్ జోకింగ్ యాక్చువల్, మా తమాషా చెప్పుకుంటాం మేము, కేరళ నుంచి కదా నేను కూడా, నేను చెప్పుకుంటాను అక్కడ కూర్చొని శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు, ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకులు అని చెప్పేసి అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 57లో ద సేమ్ ఐడల్ వాజ్ డెస్ట్రాయిడ్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో, కావాలని చేశారు అది కొంతమంది అక్కడ వాళ్ళు, పక్కన కొన్ని ఎస్టేట్ వాళ్ళు వచ్చి చేశారు. అది 57 ఇట్ హ్యాపెన్. దాని తర్వాత రీకన్స్ట్రక్ట్ చేశారు, అది టెంపుల్కి రీకన్స్ట్రక్ట్ చేశారు, ఐడల్ కూడా రిస్టోర్ చేశారు, ఇంకో ఐడల్ తీసుకొచ్చి. కానీ దాని తర్వాత మొత్తం కొట్టేశారు, బంగారం లేపేశారు అక్కడి నుంచి. ఇప్పుడు చూడండి అన్ని అక్కడ జరిగిన అవకతవకలకు ఎండ్ లేదు. ఇప్పుడు తిరుమలలో కూడా మీరు ఘీ నుంచి మొదలైతే ఇంకా చాలా దానికి పోతుంది ఇక్కడ నుంచి. ఇన్ఫాక్ట్ దీనికన్నా ముందు స్టార్ట్ అయింది సార్, హుండీ లెక్కింపులు దీని గురించి స్టార్ట్ అయింది. ఎవరైతే సాక్షి ఉన్నారో సాక్షి కూడా మనం మాట్లాడుకున్న చాలా కేసెస్ లాగా యాక్సిడెంటల్ గా చనిపోయారు. అది చాలా ఉంటుంది. సో ఇప్పుడు ద స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేటింగ్ చేస్తే కాన్స్పిరసీ బిట్వీన్ డైరెక్టర్స్ ఆఫ్ వేరియస్ ఘీ యూనిట్స్ అండ్ టీటీడీ ఆఫీషియల్స్ ఈ అడల్టరేటెడ్ ఘీ సప్లై చేసిన దానికి. నేను చెప్పిన దాని ప్రకారం మీరు చూడండి, 59,71,781 కిలోలు, అప్రాక్సిమేట్లీ 60 lakh kgs, మోస్ట్లీ వెజిటబుల్ ఫ్యాట్ బేస్డ్ ఘీ సప్లై చేశారు. ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేసింది 234 కోట్లు, 234 కోట్లు మిస్అప్రోప్రియేట్ చేశారు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇప్పుడు తిరిగి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేశారు అది కూడా ఇచ్చారు చాలా క్లియర్ గా. FSSAI రిపోర్ట్స్ ఉంటుంది, ఫుడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా FSSAI రిపోర్ట్స్ ఉంటుంది, అదొక జోక్ అయిపోయింది సార్ ఇప్పుడు. దాన్ని కూడా వీళ్ళు కంప్లీట్ గా మాడిఫై చేశారు, ల్యాబ్ రిపోర్ట్స్ మాడిఫై చేశారు. ఎక్కువ టైం తీసుకుంది, ఫోటోషాప్ లో చేయొచ్చు మీరు అది ఈ పనులన్నీ. సో ఇక్కడ టీటీడీ బోర్డు ఏమైనా సరే అది ఎంత అథెంటిక్ గా వచ్చిన రిపోర్ట్ అని పట్టించుకోలేదంటారా? ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి. లంచం తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటారు లంచం? దాన్ని కన్ను మూసుకోవడం కాదు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ముందు నుంచి వెళ్తూ ఉంటుంది ఇదంతా. FSSAI అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే. అదే కరెక్ట్. ఇప్పుడు దాని తర్వాత CFTRI, మైసూర్లో CFTRI ఉంది, దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు. వాళ్ళు ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు చెక్ చేస్తారు, టెస్ట్ రిపోర్ట్స్ ఎవరైనా అడిగితే చెక్ చేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ రిపోర్ట్ ని వీళ్ళు దాచిపెట్టారు, ప్రెజెంట్ కూడా చేయలేదు. దాంట్లో వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారంటే మోనోగ్లిసరైడ్స్, లాక్టిక్ యాసిడ్స్, రీఫైన్డ్ ఆయిల్స్ ఇదన్నీ వాడారు ఈ ఘీలో టు మిమిక్ ప్యూర్ కౌ ఘీ అని చెప్పారు. మహేష్, నేను మా ఫ్రెండ్ ఒకరు సైనిక్పురిలో ఒక షాప్ నడిపిస్తారు, అండ్ ఆయన షాప్లో చాలా మటుకు ఆర్గానిక్ కన్నా ప్యూర్ ఉన్న చాలా మటుకు ఐటమ్స్ ఉన్నాయి, దాల్ నుంచి జాగరీ నుంచి అన్ని రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆయన అడిగాను నేను, మీ దగ్గర ఉన్న ఘీ 2,000 రూపాయలు ఉంది కిలోకి, దానికన్నా ఎక్కువ ఉంది యాక్చువల్లీ కొంచెం. అదే ఇట్లా అమూల్ వాళ్ళు వీళ్ళందరూ 500 రూపాయలకి హాఫ్ కిలోస్ అమ్ముతారు, అంటే 1,000 రూపాయలు కిలోని పెట్టుకోండి. మీరు 2,400 2,500 అన్నప్పుడు హౌ ఆర్ యూ జస్టిఫైయింగ్ అంటే ఆయన ఏమన్నారంటే 1 లీటర్ ఘీ తయారు చేయాలంటే 32 లీటర్ల పాలు కావాలంట 1 లీటర్. సో యూ క్యాల్కులేట్ ద కాస్ట్, ఓకే, మల్టిప్లై బై 50 అండ్ దెన్ క్యాల్కులేట్ 35 or 40, 30 into 30 క్యాల్కులేట్ చేసి యూ కెన్ క్యాల్కులేట్ హౌ మచ్ ఇట్ కమ్స్ టు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇట్లాంటి దాంట్లో మీరు ఎట్లా అమ్ముతారు 500 రూపాయలకి, లేకుంటే 1000 రూపాయలకి ఎట్లా అమ్ముతారు? దాట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, అది షాప్లో అమ్ముతున్నారు, టీటీడీకి సప్లై చేసిన 300 రూపాయల్లో. అప్పుడే మీకు ఒక రెడ్ ఫ్లాగ్ రైజ్ అయ్యి ఉండే, ఎట్లా వచ్చారు 300కి ఎట్లా అమ్ముతున్నారు వీళ్ళు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సెల్ అట్ దట్ రేట్. ట్రూ. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, కల్తీ చేస్తారు. దాటే కదా, అది లేకుండా వీళ్ళు ప్యూర్ ఘీ తీసుకొస్తే వాళ్ళు రేపు దివాలా అయిపోతారు, వాళ్ళు కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతారు కంపెనీ. సో కావాలని చెప్పి ఇది టెండరింగ్ ప్రాసెస్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ఒక కర్స్ ఈ టెండరింగ్ ప్రాసెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.